హాయ్ వ్యూవర్స్, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో నేను మీ ముంగటికొచ్చాను. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్. చూడండి ఏంటంటే, ఇప్పుడు వారానికి ఎన్ని సార్లు కలవాలి అనే ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు నాకు. అయితే ఈరోజు నేను ఆ అపోహలన్నీ క్లియర్ చేస్తాను. వారానికి ఎన్ని సార్లు కలవాలి, నెలకు ఎన్ని సార్లు కలవాలి అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. చూడండి, యూజువల్లీ ఏంటంటే ఏ ఆయుధమైనా గానీ అది మనము దాన్ని వాడుతూ ఉంటే అది మంచిగుంటుంది. ఒక బండి ఉన్నా గాని మనం పెట్టేస్తే అది అంటే మనం యూజ్ చేయకపోతే ఉండి దానికి రస్ట్ తగిలి అది పనికి రాదు. అది యూజ్ అవుతూ ఉంటేనే అది మంచిగుంటుంది. అలాగే అంగం గూడా యూజ్ అవుతూ ఉండాలి. యూజ్ అవుతూ ఉంటే హెల్తీగా ఉంటుంది. అయితే దీనికి నేచురల్ వేలో ఎన్ని సార్లు అంటే వారానికి 2 సార్లు అడ్వైజబుల్. అకార్డింగ్ టు అంటే మన యునాని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏమంటుందంటే ఒక వారానికి 2 సార్లు హెల్తీ ఉంటారు మీరు అన్నట్టుంది. అలాగే ఒక 50 తర్వాత వారానికి ఒక్కసారన్నా ఉండాలి. ఈ వయసుని బట్టి ఉంటది. చాలామందికి 15 రోజులకు ఒకసారి. చాలామంది అంటే ఒక 65 సంవత్సరాల తర్వాత వాళ్ళు. అలాగే ఎంతసేపు చేయాలి అని ఉంటది. ఎంతసేపు చేయాలంటే ఏజ్‌ని బట్టి. ముందు మా మా పేషెంట్స్ ఎవరికైతే ఈ అంగస్తంభన ప్రాబ్లమ్స్ అవన్నీ మా మెడిసిన్స్ వాడిన తర్వాత ఈ హల్వా రూపంలో, క్యాప్సూల్ రూపంలో ఇవన్నీ మేమిచ్చాము. దాని తర్వాత వాళ్ళు 30 మినిట్స్ టు 40 మినిట్స్, 45 మినిట్స్ కూడా చేయగలుగుతున్నారు. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అవన్నీ మేము ఈ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత చెప్తాం.